మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ఈ నామం చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, జ్యోతిష్శాస్త్రపరంగా మీకున్న ఏ గ్రహ దోషం ఉన్నప్పుడు ఈ నామం చేయడం ద్వారా పోతుంది, అదేవిధంగా వాస్తుపరంగా చూసుకున్నట్లయితే అసలు ముందుగా ఈ నామం గురించి తెలుసుకుందాం. ఈ నామం చూడండి, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేయాలి చేసేటప్పుడు. బట్ కామన్గా చూసుకున్నట్లయితే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. ఏమిటండి దీని యొక్క అర్థం ఏమిటి? కామేశ అంటే కామేశ్వరుడు అంటే ఏంటి? కామేశ జ్ఞాత సౌభాగ్య. దీని ఈ మొత్తం అర్థం ఏమిటండి దీనికి సంబంధించింది అంటే, శ్రీదేవి అంటే అమ్మవారి యొక్క తొడలకు సంబంధించిన సౌందర్యం స్వామివారికే తెలుసు. ఏమిటంటే ఇది ఎందుకండి అవసరమా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా వింటే కనుక. అమ్మవారి యొక్క తొడల సౌందర్యం స్వామివారికి తెలియడం ఏమిటి అంటే, బాహ్యంగా చూస్తే ఇదేమిటి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుంది అంటే, తొడల భాగము గురుస్థానంగా చెప్తుంది. తొడల భాగాన్ని, పాదాల స్థానాన్ని. అంటే ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు అంటే ఎవరు అనేటువంటి ఒక మీకు తెలిస్తే పూర్తిగా అప్పుడు ఈ సంశయం, ఈ సందేహం రాదు. పరమేశ్వరుడు దీపం అనుకుంటే దీపం నుంచి వచ్చేటువంటి వెలుగు అమ్మవారు. అంటే ఈ దీపానికే, ఈ దీపం వల్లే ఆ వెలుగు, ఆ వెలుగు ఉంది కాబట్టి దీపం ఉంది. అంటే ఆ వెలుగు ఉంది అంటే దీపం ఎక్కడో ఉందని అర్థం. మరి ఈ బంధం దీపానికి వెలుగుకే బంధం ఎక్కువగా ఉంటుంది, వేరే వాటితో బంధం ఉంటుంది అంటే దీపం వెలుగుకే బంధం ఉంటుంది. అంటే ఒక దీపానికి వెలుక్కున్నటువంటి బంధం ఎటువంటిదో, కామేశ్వరుడు వేరు కాదు, అమ్మవారు వేరు కాదు అని చెప్పడం. అందుకే చూడండి, మనకి ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ శివుడు సగభాగాన్ని, ఆయనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. అమ్మవారు సగభాగం అయింది, అతను సగభాగం కదా. మరి సగభాగం అయినప్పుడు మన గురించి మనకే కదా ఎక్కువగా తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు కదా. అంటే ఇక్కడ చెప్పడం ఏమిటంటే, అమ్మవారు వేరు, ఈశ్వరుడు వేరు కాదు అని చెప్పడం ఇక్కడ దీని అర్థం. అలాగే 9వ స్థానం మనం వేరే భాగాలు చెప్పొచ్చు కదండి, మోకాల గురించి చెప్పొచ్చు కదా, పాదాల గురించి చెప్పొచ్చు కదా. కామేశ జ్ఞాత సౌభాగ్య అని చెప్పని తొడల గురించే ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైనా చూడండి, మనకి అన్నమయ్య గారు కానీ వీళ్ళు మనకి కొన్ని పాటల్లో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? అమ్మవారు చెబితే అయ్యవారు అయ్యయ్యో ఇలా బాధపడుతున్నాడండి అంటే అతను చేసి పెడతాడు పని. అంటే ఇక్కడ ఏమిటి? కామేశ్వరుడికి అమ్మవారి గురించి ఎంత పూర్తిగా తెలుసు అంటే ఏమిటి? ఆవిడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి, ఆవిడ చెప్తే నేను చేసేస్తాను. బాగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక తండ్రి కూతుర్లు ఉన్నారు, లేకపోతే భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం. భార్యాభర్తలు ఉన్నప్పుడు మేడం చెప్తే సార్ చేసేస్తారండి అంటే, మేడం సరైన డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి మేడం చెప్పగానే సార్ ఓకే నువ్వు చూసుకున్నావు కదా, సరే నువ్వు చెప్తున్నావు కదా నేను చేసేస్తా. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఏదో తొడలు తెలియడమో పాదాలు తెలియడమో కాదు. జ్యోతిష్శాస్త్రంలో గురుస్థానాలుగా చెప్తారు వాటిని, అంటే జ్ఞానస్థానాలుగా చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ నిగూఢమైన రహస్యం ఏమిటి అంటే, ఒక్కొక్కరు ఒకరే, వీళ్ళిద్దరూ ఒకటే అని అర్థము. ఒకరిని కనుక మనం అడిగితే వీరి యొక్క ఆజ్ఞతో ఇంకోళ్ళు ఇస్తారని కూడా దీని యొక్క అర్థం అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో కనుక ఉదాహరణకి ఈశాన్య స్థానం పాడైతే కూడా ఈ నామం చేసుకుంటే ఆ ఈశాన్య దోషం అనేటువంటిది పోతుంది. జన్మజాతకంలో గురుగ్రహం పాడైతే కూడా ఈ నామం చేసుకోవడం ద్వారా రోజు 40 నిమిషాలు చేయడం ద్వారా ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. శ్రీమాత్రే నమః.